హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాను. చూసేయండి ఫ్రెండ్స్. మొదటగా చికెన్ని బాగా వాష్ చేసుకొని మ్యాగ్నటైజ్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కార్డు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేశానండి. ఆ తర్వాత గరం మసాలా దినుసులు, ఆనియన్, అల్లం, వెల్లుల్లి వేసి పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాను. చేసి ఒక పక్కన పెట్టేశాను. ఒక కళాయి తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా సాఫ్ట్గా ఉడికినంత వరకు ఉంచుకున్న తర్వాత మిక్సీ చేసిన మసాలా పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకుని బాగా మగ్గినంత వరకు, పచ్చివాసన పోయినంత వరకు ఉంచుకున్నాను. అందులోకి ఇప్పుడు కొత్తగా చేస్తున్నాను అన్నాను కదండి, కాజు వేసి ప్రిపేర్ చేస్తున్నానండి. కాజు వేసుకొని మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అందులోకి ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా మూత పెట్టి ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత అందులో మీడియం సైజు ఒక టమాటీ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మ్యారిటైన్ చేసిన చికెన్ కూడా అందులోకి వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత బాగా దగ్గరగా రెడీ అయ్యింది. కొంచెం వాటర్ కూడా లిక్విడ్ లాగా వచ్చింది కదండి, ఇంకా బాగా ఉడకాలి. ఒక 30% మాత్రమే ఉడికింది. ఒకసారి చెక్ చేసుకున్నాను. ఈ విధంగా రెడీ అయ్యింది. ఆ తర్వాత మరొకసారి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అందులోకి వాటర్ యాడ్ చేసి కొంచెంగా వాటర్ వేసానండి, ఎక్కువగా వేసుకోలేదు. ఇది కాజు తోని ప్రిపేర్ చేస్తున్న చికెన్ కర్రీ కదా, అందుకని కొంచెంగా దగ్గరగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కొంచెంగా ఉడికింది. 80% వరకు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు రెస్టారెంట్లోన లేయర్స్ లాగా ఆనియన్స్ను వేసుకొని ఉడికించుకొని కర్రీ ప్రిపేర్ చేస్తారు కదా, ఆ విధంగా ప్రిపేర్ చేశానండి. ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మగ్గినంత వరకు, బాగా సాఫ్ట్గా ఉడికినంత వరకు మూత పెట్టి ఉడికించుకున్నాను. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ అయ్యిందండి. కర్రీ పీసెస్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా, మెత్తగా బాగా ఉడికింది. ఆనియన్స్ కూడా చాలా బాగున్నాయి తినడానికి. కర్రీలో ఆనియన్స్ పెద్ద పెద్దగా ఉంటే తినడానికి చాలా చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు మీ దగ్గర కస్తూరి మేతి కానీ ఇంకా కొత్తిమీర కానీ ఉంటే వేసుకోండి. ఈ విధంగా కర్రీ దగ్గరగా రెడీ చేసేసాను. ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, ఫాలో కూడా చేసేయండి. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.